సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మరియు అంబర్పేట్ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తవడం ప్రతి కార్యకర్తకు గర్వకారణమని, ఈ వజ్రోత్సవం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు స్ఫూర్తిదాయకం కావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణానికి మార్గదర్శక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 ఏళ్లలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి దిశగా పయనించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే రాష్ట్రాన్ని గాడి తప్పించిన విధానాలను ప్రజలకు తెలియచెప్పే బాధ్యత ఇప్పుడు కార్యకర్తలపై ఉందని అన్నారు. ఈ వజ్రోత్సవ సభలో బీఆర్ఎస్ ప్రస్థానాన్ని, అభివృద్ధిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేలా చక్కటి ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు వరంగల్ సభకు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గోషామహల్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.